Hi friends, welcome to Sausanya Learnings. Today our topic is about housing and clothing. In this housing and clothing, we will know about why we need a house, features of a good house, maintenance of a house, clothes, types of clothes, fibers used to make a cloth, maintenance of clothes. So, why we need a house? For everybody, we need a house to live. Enduku to live. And it will protect us from the cold, rain, storm, and heat. How the house will protect us from the cold, rain, storm, and heat. In the summer season, it will protect us from the heat. In the winter season, it will protect us from the cold. In the rainy season, it will protect us from the rains. It also protects us from thieves and wild animals. So యానిమల్స్ నుంచి థీవ్స్ నుంచి కూడా మన హౌస్లో ప్రొటెక్ట్ చేస్తుంది. సిన్స్ we spend most of our time in the house, we need a good house to live in. సో ఇంకా మనం హౌస్లో ఏం చేస్తాం, we will spend more time with our parents, relatives and all. సో దానికి కూడా మనకు హౌస్ అన్నది అవసరం. సో మనకు హౌస్లో ఏంటేంటి ఉంటాయి, వాట్ ద రూమ్స్ we will be having in the house, like living room. అంటే ఎవ్రీ హౌస్ నీడ్స్ దిస్ రూమ్స్, లివింగ్ రూమ్, బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్. అది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అని ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ హౌస్ ఆర్ స్మాల్ హౌస్, దే నీడ్ మినిమమ్ దిస్ 4 rooms. లివింగ్ రూమ్, వాట్ వీ డూ ఇన్ ద లివింగ్ రూమ్, విల్ సిట్ దేర్, విల్ వాచ్ టీవీ అండ్ ఎవ్రీథింగ్, విల్ స్పెండ్ టైమ్ విత్ అవర్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్. బెడ్రూమ్, విల్ స్లీప్ దేర్. Bathroom, we take a bath, we go for washrooms and all. Kitchen, in the kitchen your mother will prepare food and all to you know. So like that every room is required for us. Yeah, we know we have a house, but how to construct a house, మనం ఒక ఇల్లు తయారు చేయాలంటే మనకి ఏం కావాలి. సో అండ్ అలాగే మనకి అన్ని ప్లేసెస్లో హౌస్ ఒకలా ఉండదు. ఒక్కొక్క ప్లేసెస్లో హౌసెస్ చేంజ్ అవుతాయి. కొన్ని ప్లేసెస్లో హౌసెస్ ఒకలా ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో వాళ్ళ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసే మెటీరియల్ వేరే ఉంటుంది. మనకి ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసే మెటీరియల్ వేరేగా ఉంటుంది. వీ విల్ సీ దట్ హౌసెస్ డిఫర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. దే ఆర్ బిల్ట్ బై సూట్ ద క్లైమేట్ ఫర్ ద రీజియన్ వేర్ దే ఆర్. అంటే డిపెండ్స్ ఆన్ ద రీజియన్ బట్టి హౌస్ అన్నది కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. దానికి యూజ్ చేసే మెటీరియల్ కొన్ని ప్లేసెస్లో దే యూజ్ లైక్ కాంక్రీట్ మిక్సర్, శాండ్, బ్రిక్స్, వాటర్, సిమెంట్. సో కొన్ని ప్లేసెస్లో వాళ్ళు ఏం చేస్తారు, లైక్ వుడ్, గ్లాస్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీటితో కన్స్ట్రక్ట్ చేసేవి స్ట్రాంగ్గా ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో ఏమవుతుందంటే ఎక్కువగా ఎర్త్క్వేక్స్ అని, ఎర్త్స్ట్రోమ్స్ అని అలాంటివి వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళ హౌసెస్ అనేవి ఎప్పుడు రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు అక్కడ వుడ్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇన్ కోల్డ్ క్లైమేట్స్ ద హౌసెస్ షుడ్ బి హోల్డ్ ద హీట్. సో డిఫరెంట్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ టు బిల్డ్ హౌసెస్ ఇన్ డిఫరెంట్ రీజన్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ రీజన్స్లో హౌసెస్కి కన్స్ట్రక్ట్ చేసే మెటీరియల్ అన్నది మారుతుంది అనమాట. హౌసెస్ ఆర్ బిల్ట్ యూజింగ్ డిఫరెంట్ మెటీరియల్స్ లైక్ సిమెంట్, బ్రిక్స్, వుడ్, గ్లాస్ అండ్ మెటల్స్ లైక్ ఐరన్ అండ్ స్టీల్. సో మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి, సిమెంట్, బ్రిక్స్, వుడ్, గ్లాస్ అండ్ మెటల్స్ లైక్ ఐరన్ అండ్ స్టీల్. నెక్స్ట్, ద వాల్స్ ఆఫ్ ద హౌస్ ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్స్ ఆర్ బ్రిక్స్, సిమెంట్ ఎక్సెట్రా. సో మన హౌస్కి ఇలా వాల్స్ ఉంటాయి కదా, వాటిని వేటితో కన్స్ట్రక్ట్ చేస్తారు, స్టోన్స్, బ్రిక్స్, సిమెంట్ అవి యూస్ చేసి వీటిని కన్స్ట్రక్ట్ చేస్తారు. బ్రిక్స్ అంటే ఇవి అండ్ శాండ్, సిమెంట్, స్టోన్స్ అంటే చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. ద విండోస్ అండ్ డోర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ గ్లాస్, వుడ్, మెటల్ ఎక్సెట్రా. సో విండోస్ అవన్నీ వేటితో తయారు చేస్తారు, గ్లాసు, వుడ్, మెటల్స్తో యూస్ చేసి దే విల్ ప్రిపేర్ దమ్. ద ఫ్లోర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సిమెంట్, మార్బుల్స్, టైల్స్ ఎక్సెట్రా. సో మన ఇంట్లో ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్ వేటితో తయారు చేస్తారు, సిమెంట్తో కానీ, మార్బుల్స్ కానీ, టైల్స్ కానీ ఇవి యూస్ చేసి ద ఫ్లోర్స్ విల్ బి డెకరేటెడ్. వైల్ సమ్ హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రిక్స్, సిమెంట్, మెటల్ అండ్ వుడ్, సమ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మడ్, స్టిక్, బ్యాంబూస్ అండ్ స్ట్రాస్. సో కొన్ని హౌసెస్ వచ్చి మనకి బ్రిక్, సిమెంటు, వుడ్తో కడతారు. కొన్ని హౌసెస్ వచ్చేటప్పటికి మడ్, స్టిక్, బ్యాంబూస్ అండ్ స్ట్రాస్తో కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ హౌస్. ఒక
హౌస్కి మెయిన్గా కావాల్సినవి ఏంటి మనకి? వి విల్ కన్స్ట్రక్ట్ ద హౌస్. ఓకే, మనం ఇలా అన్ని వైపులా ఇలా మనము ఒక వాల్స్ ఇచ్చి కన్స్ట్రక్ట్ చేసేయచ్చు. బట్ మెయిన్గా హౌస్లోకి మనకు కావాల్సిన కొన్ని ఉంటాయి. అవేంటి? ఇనఫ్ సన్లైట్. సన్లైట్ అన్నది కంపల్సరీగా ఇంటి లోపలికి రావాలి. ఫ్రెష్ ఎయిర్, ఇది మెయిన్గా. ఇఫ్ దెర్ ఈస్ నో ఎయిర్ ఇన్ ద హౌస్, వాట్ విల్ హ్యాపెన్? విల్ గెట్ సో మెనీ డిసీజెస్, సఫకేషన్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. వైర్ నెట్టింగ్. వైర్ నెట్టింగ్ అన్నది మనం విండోస్కి అన్నది డోర్స్కి విండోస్కి ఇవ్వాలి. శానిటేషన్ అన్నది ఏంటి? మనకి ఇంట్లో ప్రాపర్ వాష్రూమ్స్ అవి ఉంటాయి కదా, వాటిని శానిటేషన్ అంటాం. సో మన ఫస్ట్ మనకి వాష్రూమ్స్ అవి ఉంటాయి కదా, వాటి డ్రైనేజ్ సిస్టము అవన్నీ కూడా మనకి ప్రాపర్గా ఉండాలి హౌస్లో. సో అప్పుడే మనకు ఆ హౌస్ అన్నది ఒక గుడ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనము ఇనఫ్ సన్లైట్ గురించి తెలుసుకుందాం. ఏ వెల్ ప్లానెడ్ హౌస్ షుడ్ బి సచ్ దట్ దేర్ ఈస్ ఇనఫ్ సన్లైట్ ఎంటరింగ్ ద హౌస్. యాజ్ సన్లైట్ కిల్స్ డిసీజెస్ కాజింగ్ జర్మ్స్, ఇట్ ఆల్సో ప్యూరిఫైస్ ద ఎయిర్. సో వై వీ నీడ్ ద సన్లైట్? మనకి ఇంటి లోపలికి సన్లైట్ అన్నది బాగా వచ్చింది అనుకోండి, ఇట్ విల్ కిల్స్ ద డిసీజెస్. మనకి డిసీజెస్ రాకుండా ఇట్ విల్ కిల్స్ ద డిసీజెస్ బై కాజింగ్ జర్మ్స్ నుంచి వచ్చే డిసీజెస్ అనేది కిల్ చేసేస్తుంది. అండ్ ఇట్ విల్ ప్యూరిఫైస్ ద ఎయిర్ని కూడా ప్యూరిఫై చేస్తుంది అనమాట. సో కంపల్సరీ ఇన్ టు ద హౌసెస్ మనకి సన్లైట్ అనేది కంపల్సరీ కావాలి. ఫ్రెష్ ఎయిర్. ఏ గుడ్ హౌస్ షుడ్ గెట్ ప్లెంటీ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. డోర్స్ అండ్ విండోస్ షుడ్ బి ఫేసింగ్ ఈచ్ అదర్ టు ఎన్ష్యూర్ క్రాస్ వెంటిలేషన్ so that there is fresh air in all the rooms. Plants and trees should be grown around the house as they give us fresh air. So మనకి ఫ్రెష్ ఎయిర్ అన్నది విండోస్ నుంచి డోర్స్ నుంచి వస్తుంది. ఓన్లీ బోర్డర్ మనం ఓన్లీ ఇలా వాల్స్ కట్టేస్తే సరిపోదు కదా, మన హౌస్కి ఎంట్రన్స్ ఉండాలి, ఎంట్రన్స్కి డోర్ ఉండాలి. వై విల్ కీప్ ద డోర్ టు గో ఇన్ టు ద హౌస్ అండ్ వీ షుడ్ గెట్ ఫ్రెష్ ఎయిర్ ఫ్రమ్ ద డోర్. విండోస్ అవి మనం ఇంటికి ఎందుకు పెట్టుకుంటాం ఇలా విండోస్ అని? సో టు గెట్ ద ఫ్రెష్ ఎయిర్ అన్నది ఇంట్లోకి రావడానికి విండోస్. అండ్ వీ షుడ్ గ్రో ది ప్లాంట్స్. మన ఇంటి దగ్గరలో ప్లాంట్స్ అనేవి, మన ఇంటి కింద ప్లాంట్స్ అనేవి గ్రో చేస్తే విల్ గెట్ మోర్ ఫ్రెష్ ఎయిర్ ఫ్రమ్ దట్. సో మనం అందుకు మనకి ఈ మెయిన్ థింగ్స్ అన్నవి ఇంటికి టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్ వీ నీడ్ దీస్ ఆల్. నెక్స్ట్, వైర్ నెట్టింగ్. విండోస్ షుడ్ హ్యావ్ వైర్ నెట్టింగ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఫ్లైస్ మస్కిటోస్ అవే. సో వైర్ నెట్టింగ్ అన్నది ఏంటి? ఇవన్నీ విండోస్ అవన్నీ పెట్టుకుంటాం, బట్ మస్కిటోస్ అవన్నీ వచ్చాయనుకో అగైన్ ఇట్ విల్ ఫార్మ్ సమ్ డిసీజెస్. సో అందుకే మనం ఆ విండోస్కి కానీ డోర్స్ కానీ ఇలా వైర్ నెట్టింగ్ అన్నది పెట్టించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇట్ వోంట్ అలౌస్ ది ఫ్లైస్ మస్కిటోస్ ఇన్ టు ద హౌస్. శానిటేషన్. ఏ గుడ్ హౌస్ షుడ్ హ్యావ్ డ్రైనేజ్ ఫెసిలిటీ. దేర్ షుడ్ బి ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఫర్ శానిటేషన్. ఏ హౌస్ షుడ్ బి బిల్ట్ ఆన్ ఏ ఎలివేటెడ్ గ్రౌండ్. సో శానిటేషన్ అంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ అన్న. అవేంటి అంటే మనం ఇంట్లో యూస్ చేసుకున్న వాష్రూమ్స్ ఉంటాయి కదా, ఆ వాష్రూమ్స్లోంచి వెళ్ళే వేస్ట్ అంతా మనకు ఒక డ్రైనేజ్ సిస్టమ్ అన్నది ఉండాలి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే అదంతా మనకి వాష్రూమ్లోనే కదా ఉండిపోతుంది. సో ఒక ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి. వాటికి ఒక పైప్స్ అని అవన్నీ మనకి అక్కడ వాటిని లింక్స్ అన్ని మనకి అండర్ ద గ్రౌండ్ అన్నది హౌస్ నుంచి ఇస్తారనమాట. సో అవన్నీ ప్రాపర్గా మనకి కరెక్ట్ ప్రాపర్ వేలో శానిటైజేషన్ కూడా ఉండాలి. మెయింటెనెన్స్ ఆఫ్ ఏ హౌస్. ఒక హౌస్ని మనకు మెయింటైన్ చేయాలంటే మెయిన్గా మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ ఒక హౌస్ని మెయింటైన్ చేయాలంటే ఏ థింగ్స్ అయితే ఏ ప్లేసెస్లో ఉండాలో ప్రాపర్గా ఆ ప్లేసెస్లో పెట్టేసేయాలి. లైక్ బెడ్రూమ్లో బెడ్స్, కిచెన్లో కిచెన్ థింగ్స్, డైనింగ్ లైక్ లివింగ్ రూమ్ అంటే టీవీ, సోఫా సెట్స్ అవన్నీ. ఈవెన్ డైలీ మనం ఏం చేయాలి? వీ షుడ్ స్వీప్ ద హౌస్ అండ్ మాప్ ద హౌస్. డైలీ మనం ఇంటికి మాపింగ్ స్వీపింగ్ చేయాలన్నమాట. అండ్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్ దే షుడ్ క్లీన్ ఎవ్రీడే. అవి కూడా మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదా ఏమవుతుంది, మనకి స్మెల్ అది వచ్చేస్తుంది ఇంట్లోకి. సో రెగ్యులర్గా అవి మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈవెన్ మనం ఇంట్లో ఉండే డస్ట్, కిచెన్లో మమ్మీ యూస్ చేసే డస్ట్ అది ఉంటుంది కదా, ఈవెన్ మనం ఏమైనా యూస్ చేసే డస్ట్, సో అవి వేసే డస్ట్బిన్స్ కూడా దే షుడ్ బి క్లోజ్ విత్ ద లిడ్స్. అప్పుడు అది కూడా మనం ఇంట్లో మనకి ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, బాల్కనీ అలాంటి ప్లేసెస్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏంటి అంటే బ్యాడ్ స్మెల్ అన్నది ఇంట్లోకి ఎంటర్ అవ్వదు. ఈవెన్ అవర్ సరౌండింగ్స్, మన చుట్టుపక్కల ఉండే బాల్కనీ కానీ మన అవుట్ సైడ్ కానీ ఇవన్నీ కూడా ఆల్వేస్ దే షుడ్ బి క్లీన్. అప్పుడే మనకి హౌస్ అన్నది చాలా నీట్గా మనకి మెయింటైన్ అవుతుంది. నౌ వి లెర్న్ అబౌట్ క్లోత్స్.
క్లోత్స్ అన్నవి మనకి కంపల్సరీ కదా, మన బాడీ ఇట్ విల్ కవర్ అవర్ బాడీ. ద క్లోత్స్ ఆర్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ కవర్ అవర్ బాడీ. తర్వాత అవి మనకి వేట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, ఫ్రమ్ ద డస్ట్, ఇన్సెక్ట్స్, హీట్ అండ్ కోల్డ్ అండ్ రెయిన్. క్లోత్స్ అనేవి మనకి డస్ట్, ఇన్సెక్ట్స్, హీట్, కోల్డ్ అండ్ రెయిన్ వీటి నుంచి మనకి క్లోత్స్ అనేవి మనకి ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్. మనకి క్లోత్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ డిపెండ్స్ ఆన్ ద సీజన్ బట్టి కూడా మనం క్లోత్స్ వేసుకుంటాం, డిపెండ్స్ ఆన్ ద రీజన్ బట్టి. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, వీ విల్ వేర్ లైట్ కాటన్ క్లోత్స్ అండ్ ఆల్, లైట్ కలర్స్ వేసుకుంటాము. అండ్ విచ్ విల్ అబ్జార్బ్ ది స్వెట్, అలాంటి క్లోత్స్ వేసుకుంటాం. నెక్స్ట్ వింటర్ సీజన్ వచ్చింది అనుకోండి, మనము ఏం వేసుకుంటాము, స్వెటర్స్, బికాస్ ఇట్ షుడ్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ది కోల్డ్. సో అలాంటప్పుడు మనం ఏం వేసుకుంటాము, స్వెటర్స్, తర్వాత గ్లౌజెస్, ఇలాంటివన్నీ యూస్ చేస్తాం. సో డిపెండ్స్ ఆన్ ద సీజన్ బట్టి కూడా మనం క్లోత్స్ వేసే విధానం మారుతుంది. ఇన్ రైనీ సీజన్ మనం ఏం యూస్ చేస్తాము, రెయిన్ కోట్స్, గమ్ బూట్స్, అంబ్రిల్లాస్, ఇవన్నీ కూడా మనము రైనీ సీజన్లో యూస్ చేస్తాము. సో ఇవన్నీ ఎందుకు, డిపెండ్స్ ఆన్ ద సీజన్. అవి మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఈ టైప్స్ ఆఫ్ క్లోత్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ మనకి మళ్ళీ వీ మేక్ క్లోత్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్. ఈ క్లోత్స్ ఉంటాయి కదా, మనం వేసుకునే డిఫరెంట్ సీజన్స్ ఉండే క్లోత్స్ ఉంటాయి కదా, ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్ నుంచి రెడీ అవుతాయి అనమాట. మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ న్యాచురల్ ఫైబర్స్, అనదర్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్. ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఆర్ మ్యాన్ మేడ్ ఫైబర్స్, బోత్ ఆర్ సేమ్. న్యాచురల్ ఫైబర్స్ అంటే విచ్ విల్ కమ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. న్యాచురల్ ఫైబర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మనకి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి వస్తాయి. వాటిని మనము న్యాచురల్ ఫైబర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ లైక్ కాటన్, సిల్క్, ఊల్ అండ్ జూట్. ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఆర్ మ్యాన్ మేడ్ ఫైబర్స్. ఈ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అంటే విచ్ ఆర్ మేడ్ బై అస్, మన ద్వారా తయారయ్యే వాటిని మనము ఆర్టిఫిషియల్ ఫైబర్స్ కానీ మ్యాన్ మేడ్ ఫైబర్స్ కానీ అంటాం. అవేంటి, నైలాను, పాలిస్టర్, రేయాను. సో థ్యాంక్ యూ చిల్డ్రన్. దీని గురించి మీకు వైష్ణవ్ ఈ టాపిక్ మొత్తం మీకు రీడ్ చేస్తాడు. ఓకేనా, బాయ్. Hi friends, today's topic is housing and clothing. Today we are telling name the rooms in the house using the clues given. A room in which we sleep, bedroom. A room in which we eat, dining room. A room in which we watch TV, living room. A room which we cook food, kitchen. A room in which we take bath, bathroom. Why we need a house? Everybody need a house to live in. It may be a house with one room or a bungalow. A house protects us from cold, rain, storm and heat. It also protects us from thieves and wild animals. Since we spend most of our time in the house, we need a good house to live in. Rooms in a house: living room, bedroom, bathroom, kitchen. House differ from place to place. They are built to suit the climate of the region where they are. In warm climates, and the houses should keep people cool in cold climates. The house should hold the heat, so different materials are used to build houses in different regions. Houses are built using different materials like cement, bricks, wood, glass and metals like iron and steel. Thus, the walls of a house are made of stones or bricks, cement, etc. The windows and doors are made of glass, wood, metals, etc. The floors are made of cement, marble, tiles, etc. While some houses are made of bricks, cement, metals and wood. Some are made of mud, sticks, bamboo and straw.
Give one example for each of the following. A material used to make the floor. A material used to build a house. Material used make the floor. Tiles, marbles. Build a house. Cornet mixer. Features of a good house. A good house has the following features. Enough sunlight. A well-planned house should be such that there is enough sunlight entering the house as sunlight kills diseases causing germs. It also purifies the air, fresh air. A good house should get plenty of fresh air. Doors and windows should be facing each other to ends. Cross ventilation so that there is fresh air in all the rooms. Plants and trees should be grown around the house as they give us fresh air. Window with wire netting. Windows should have wire netting in order to keep flies and mosquitoes away. Sanitation. A good house should have drainage facility. There should be proper arrangements for sanitation. A house should be built on an elevated ground.